వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద రైతు జన బాంధవుడు పేదల పాలిట పెన్నిది అభిమానుల ఆరాధ్య దైవం మాజీ కావలి శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ గొట్టిపాటి కొండప్పనాయుడు 23వ సంస్కరణ కార్యక్రమం గొట్టిపాటి కొండప్పనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని కొండప్పనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గొట్టిపాటి కొండప్పనాయుడు గొప్పతనాన్ని వివరించిన ఎమ్మెల్యే పండితులు నాయందు చిత్తము గలవారు ఇక్కడ తీసారా బయట పెట్ట సాధిస్తాం. జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, అమర హే గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, అమర హే గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, కొనసాగిస్తాం గొట్టిపాటి కొండప్పనాయుడు గారు ఆశయాలుగా జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు. సాధిస్తాం గొట్టిపాటి ఆశయాలను సాధిస్తాం శ్రీ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండప్పనాయుడు గారు. గొట్టిపాటి అమర హే, అమర హే గొట్టిపాటి, అమర హే గొట్టిపాటి, అమర హే. జోహార్ గొట్టి ముందుకురా బాబా ఎడుతుడు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. పెట్టుకోనట్టు వచ్చేయండి అన్న. సార్ 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 తమ్ముడు ఒక సైడ్. నిర్వాహకులకు కొండప్పనాయుడు గారి 23వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ప్రతి జీవి పుట్టడం సహజం, అలాగే మరణించడం సహజం. కానీ పుట్టిన తర్వాత నేను ఏమి చేశాడు ఇలా అని సమాజానికి అర్థమైనప్పుడు 23 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వందల మందితోటి, వేల మందితోటి ఇలాంటి సమావేశాలు ఇలాంటివి జరిగాయని మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆయన సజీవుడు, చిరంజీవిగా ఈ ప్రాంత ప్రజానికి అనుకున్నాడు. అలాగే కొండప్పనాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నైతిక విలువల గురించి, అలాగే నిజాయితీ గురించి, రాజకీయాలలో అవినీతి లేకుండా ఉన్నటువంటి నాయకులలో కొండప్పనాయుడు గారు ఒకరు, యానాది రెడ్డి గారు కానివ్వండి. వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బంది అయినా పెట్టుండదు, కానీ అవినీతికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా
ఆ సామాజిక విలువలను కాపాడంలో ఎక్కడ ఎప్పుడు రాజీ పడినటువంటి నాయకులు, అలాంటి నాయకులు మన వాళ్ళు ఉండడం మనందరికీ కూడా మంచిది. అలాగే సోమశిల ఉత్తర కాలువ అంశంలో కూడా అనేక ఇబ్బందులు. మనకు ఒక చిన్న సమస్య ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాలలో నెల్లూరు చుట్టూ అంటే కోవూరు నెల్లూరు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సోమశిల నుంచి నీళ్లు తీసుకురావడానికి చాలా మంది అభ్యంతరాలు పెడితే కొడపనాయుడు గారు మేమందరం కలిసి సోమశిల ఉత్తర కాలువ సాధన సమితి పెట్టుకున్నాం. ఆయన ప్రెసిడెంట్ గాను, నేను సెక్రటరీ గాను, శ్రీరాములు, కందుకూరు సత్యనారాయణ లాంటి వాళ్ళందరితో కలిసి విరోచితమైన పోరాటాలు చేసి అనేక అంశాలు చేసిన తర్వాత ఆ కాలువలో ఒక స్వరూపాన్ని తీసుకురావడం జరిగింది. అనంతరం కాలువ నీళ్లు వచ్చేటప్పటికి ఆయన పరమావతించారు. అయితే ఆ కాలువ మళ్ళా పూర్తి చేయడం ద్వారా, ఆ కాలువ కొండపరాయుడు కాలువని పేరు పెట్టడం ద్వారా ఈ ప్రాంతానికి చిరంజీవిగా నిలబడడానికి ఆయన చేసిన సేవలకు నిజాయితీకి గుర్తింపుగా ఉంటుందని చెప్పని ఇలాంటి ప్రజా జీవితంలో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నాయకుడిని స్మరించుకుంటున్నటువంటి వీరు ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసిన కావలి శాసనసభ్యులు సోదరులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా మా నమస్సుమాలి. ఈరోజు మన 23వ స్వర్గీయ గొట్టిపాటి కొండపనాయుడు గారి వర్ధంతిని ఎంతో మనం అందరమే కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్ప చరిత్రకారుడు. కావలికంటూ ఒక చరిత్ర ఉంది అని అంటే ఆ చరిత్రలో 10 పేజీలు కొండపనాయుడు గారికి ఉంటాయి. ఎందుకంటే ఆయన తోటి మేము చిన్న వయసులో స్టూడెంట్స్ లీడర్స్ గా ఉండేటప్పుడు నుంచి కూడా ఆయన అబ్జర్వేషన్ చేశాం. ఆ సందర్భాల్లో కావలి కోసం, కావలి పరిసర ప్రాంతాల కోసం ఆయనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ కాలంలోనే ఆయన మార్పు ఒకటి ఉండాలనుకున్నాడు, అలాగే చేశాడు. ఆయన యానాది రెడ్డి గారు మంచి స్నేహితులు. అయితే కొండపనాయుడు గారు గురువు గారు ఆయనకి. యానాది రెడ్డి గారికి కొండపనాయుడు గారికి ఒక సందర్భంలో ఒక చిన్న ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేసుకునే సందర్భంలో వాళ్ళిద్దరికీ పోటీ పడింది. అంటే తెలుగుదేశంలో ఒక సందర్భంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు ఆయనకి సక్రమంగా లేనందువల్ల సమాజాన్ని గురించి ఆలోచించిన వ్యక్తే గాని, ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తే గాని, ప్రజల కోసం ఆయన ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడిన మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి గొట్టిపాటి కొండపనాయుడు గారు. కాబట్టి ఆయన ఈ యొక్క కావలి భౌగోళిక పరిస్థితుల మీద రాస్తూ కావలి అభివృద్ధి చెందాలంటే రైతులు బాగా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. అలాగనే ఆయన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరికి ఎవరు పోతే ఆ వ్యక్తులకి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే పనిచేసేవాడు. అదే ఈ రోజు మన కావలి శాసనసభ్యులు కూడా ఒకటే మాట చెప్తున్నాడు, అయ్యా వర్గాలు వైషమ్యాలు కాదు, నా దగ్గరికి ఎవరైనా రండి, కులాలకు అతీతంగా రండి, మీ యొక్క ఎవరి గ్రూపుకి నా సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చి ఏదడిగినా పనిచేస్తున్నారు. అలాంటి కొండపనాయుడు ఆశయాన్ని కొనసాగిస్తున్న మన పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కొండపనాయుడు గారి ఆశయాలతో ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. కొండపనాయుడు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పార్టీని పక్కన పెట్టి ఆ వ్యక్తి కోసం పనిచేశామంటే ఈ పిచ్చోళ్ళు ఆయన కోసం ఒక పిచ్చి పట్టిందంటే మీరు దాని ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే వ్యక్తిత్వం అర్థమైపోతుంది. మీరందరూ కూడా అక్కడ 103 పిచ్చోళ్ళు మరి పార్టీని కూడా పక్కన పెట్టి కొండపనాయుడు గారు 94లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన కోసం కావలి పట్టణంలో ఆయన కోసం పోరాటం చేశాం. 23,000 ఓట్లు వచ్చాయి. ఆ గాలిలో కూడా 94లో 8,000కు వేణుగోపాల్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఓడిపోయారు. అయినప్పటికీ కూడా 99 లాంటి గెలుపుతున్న జరిగింది. అందరం కలిసి 18,000 ఓట్లు మెజార్టీతో అంతా మరి సమితి ప్రెసిడెంట్ గా, సర్పంచ్ గా, మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా, అలాగే మరి శాసనసభ్యులు 6 సంవత్సరాలు పంచాయతీ నుంచి 6 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ దాంట్లో 14 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేయడమే కాకుండా 14-16 సంవత్సరాల పాటు ఎటువంటి పనులు రాకుండా తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తూ సోమశిల ఉత్తర కాలువ ఎక్స్టెన్షన్ కోసం తను పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకుడుగా ఆయన యొక్క పందాలో ఉన్నారా కాబట్టి మేమైనా కొంతైనా మరి నిజాయితీగా బతకగలుగుతున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ. ఈరోజు కొండపనాయుడు గారి 23వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి సేవలను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ యంగర్ జనరేషన్స్ కి పెద్దవారు చేసినటువంటి సేవలు, వారి యొక్క గొప్పతనాన్ని కావలి పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి మార్గంలో మేము కూడా పయనిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
కొండపనాయుడు గారు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరూ కూడా నమస్కారం. ఆయన జీవితం మనందరూ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవితం. 1981లో నేను సర్పంచ్గా గెలిచిన నాటి నుంచి నాయుడు గారు మరణించేంత వరకు ప్రతిరోజు ఆ తోటి మేము ప్రయాణం చేస్తున్నాము. ఆయన సెవెంత్ ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఎల్ఎంబి ప్రెసిడెంట్గా, స్వతంత్ర శాసనసభ సభ్యుడుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ చేసిన సేవ మీ అందరికీ తెలిసింది. అంత లోపల పోయి చెప్పండి. అది ఆయన ఇంతకాలం చేసినా కూడా విలువలు అక్కడ వదిలిపెట్టాల. ఆయన ఆస్తే ఆర్థికంగా కాలిపోయిందే కానీ ఆ రకంగా ప్రజల కోసం ఆయన పనిచేశారు. ఒక విషయం, 2 విషయాలు మీరు దృష్టి చూపిస్తాం. ఆయనతో ఎప్పుడు పోలేని పెద్దమా కొండయ్య గారు, చింతలపాలెం కొండయ్య గారు సర్పంచ్ గారు. నేను 85 తర్వాత రామారావు పార్టీ పెట్టేంత వరకు కూడా ఎప్పుడు హైదరాబాద్ పోయినా మేము అందరూ కలిసిపోయేవాళ్ళం. అందరూ మంత్రి దాటి పోయినప్పుడు ఈ ప్రాంత సమస్యగా ఆయన తీసుకొచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు సినిమాట్రాఫిక్ మంత్రిగా ఉన్నప్పుడు మేము నలుగురం పోతే అక్కడి నుంచి రేసి వచ్చి, నాయుడు గారు మా అదృష్టం మీకు కూర్చోన్నాం, మీరు అక్కడ ఉన్నారు అని ఎదురుకుండా వచ్చి స్వాగతం పలికి, మీరు ఈ స్థానంలో ఉండాల్సింది, లేకపోవడం మాకు కష్టము అని పలికారు. అంటే అంతటి సమర్థనీయత రాష్ట్రం అంతా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి నాయుడు గారు. సరే, ఆయన తర్వాత దశలో రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. చివరి వరకు దాకా ఉంటూ ఆయన మరణించారు. ఆయన చేసిన సేవల్లో గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువ ఏర్పాటు, ఆ సందర్భంలో ఈ ప్రాంతం అంతా మమ్మల్ని పరిచయం చేశాడు. అదే సందర్భంలో రైతాంగ సమస్యల మీద మా గుర్తింపు ఉండేందుకు కూడా కృషి చేశాడు ఆయన. కావల అభివృద్ధి ప్రదాత శ్రీ దగ్గుమాటి రమణ కృష్ణారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. నిజాయితీకి నిలువుటద్దం శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు. చిన్న వయసు నుంచి పెద్దలందరూ కూడా సహనశీలిగా, స్నేహపూర్ణ వాతావరణంగా, పెద్ద ఆయనగా, కావులు పెద్ద ఆయనగా ప్రజలందరినీ మన్నల్ని పొందినటువంటి స్వర్గీయ శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక నిడారంబర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జి రంగా గారి ఆశయ సాధనలో వారి శిష్యులుగా కాంగ్రెస్ యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతుడు వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు. 1956లో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఇంజమూరు సమితి ప్రెసిడెంట్ గా, చిలకాక సమితి ప్రెసిడెంట్ గా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా, ఎల్ఎండి బ్యాంక్ అధ్యక్షులుగా, తన శిష్యుడైనటువంటి గొట్టిపాటి సుబ్బలనాయుడు గారిని ఎమ్మెల్యే చేసి తర్వాత తానే రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా 1972లో కావలికి ఎనుగైన సేవలు చేసినటువంటి ఒక యువదాతడు, రైతాంగ బాంధవుడు, రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి, కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, కార్యకర్త కోసం ఎంత దూరమైనా నడిచి వచ్చేటువంటి మనస్తత్వం గల వ్యక్తి. బండి మీదైనా వేస్తాను, కార్యకర్తల కోసం దేనికైనా ముందుంటారని అందరినీ స్నేహంగా పలకరించే ఒక పెద్ద అయినటువంటి వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు. కావలిని కోల్పోవడం కావలికి కొంత నిశ్చిత బాధైనా వారి ఆశయ సాధనలో వాళ్ళ కుటుంబాలు వెనకబడిన ఆయన శిష్యులుగా, ఆయన అభిమానించే వ్యక్తులుగా, ఆయన ఫాలో అయినటువంటి వ్యక్తులుగా ఈ రోజున ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలను భుజ స్కంధాల మీద మోసుకుంటూ ఇప్పటి వరకు 23 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక రైతు బాంధవుడు. కారణం, గట్టపల్లి తన సొంత గ్రామం అయితే ఆ గ్రామానికి సమస్యల నీళ్లు రావడం లేదు, జన్మభూమిని మర్చిపోకూడదు,
కన్న తల్లిని మర్చిపోకూడదు. జన్మభూమికి నీళ్లు తీసుకురావడం ఒక అకుంఠ దీక్షతో ఉత్తర కాలువ సాధిస్తే తప్ప జలదంకి మండలంలో ఉన్నటువంటి తిమ్మ సముద్రం, కేశవరం, చోడవరం, గట్టుపల్లి గ్రామాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకొని ఉత్తర కాలువ గారు వస్తే కలిగిరి మండలం, కొండపురం మండలం కూడా అప్పటికి కాలువలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్యశ్యామలంగా పంటలు పండాలి. కాబట్టి మాకు ఉత్తర కాలువ కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు. ఆయన అకాల మరణం తెలుగుదేశానికి తీరని లోటు తీసుకొచ్చిన తరుణంలో ఆయన నిరంతరం ప్రజలు సంస్కరించుకోవాలి, గుర్తుంచుకోవాలి. వారి జ్ఞాపకార్థంగా ఏ ఉత్తర కాలువకైతే ఆయన సాధన కోసం పోరాటం చేశాడో ఆ ఉత్తర కాలువకి గుర్తుపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ గుర్తుపాటి కొండపనాయుడు గారు, నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశంలో ఎన్నో కీలక వ్యక్తులను పోటీలో నింపే దాంట్లో వెనకాండి భూమికి పోషించిన వ్యక్తి, ఒక నవల రచయితగా తెలుగుదేశాన్ని స్థాపించే దాంట్లో నందమూరికి తోడుగా తను త్యాగం చేస్తూ ఎదుటి వ్యక్తులకి టికెట్లు ఇప్పించిన వ్యక్తిగా ఒక యువతగా మిగిలిపోయినటువంటి కొండపనాయుడు గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేద్దామని, ఈ రోజు ఇంకా కూడా ఆయన ఆశయాలను కొనసాగించే దాంట్లో గట్టుపల్లికి ఇంకా నీళ్లు రాలేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లోనే ఉత్తర కాలాన్ని పూర్తి చేసి ఏ ఆశయాల కోసం అయితే కొండపనాయుడు త్యాగాలు చేశాడో ఆశయ సాధనలో నేను కూడా పనిచేస్తానని కొండపనాయుడు గారి ఆశయాలను పూర్తి చేద్దామని, కొండపనాయుడు గారితో నడిచిన నడవడికలో ఉన్నటువంటి క్రమశిక్షణ గల నా లెఫ్ట్, నా రైట్ అందరూ కూడా ఈరోజు ఆయన శిష్యులే. ఒక్కటే ఆలోచించండి, కొండపనాయుడుతో శిష్యరకం చేసిన వాళ్ళే ఈ రోజు కూడా తెలుగుదేశంలోనే నాయకులుగా మిగిలారంటే ఆయన యొక్క ఇచ్చిన శిక్షణ, ఆయన నడిచిన నడవడిక, ఆయన నేర్పిన విద్య, ఆయన వాళ్ళకు చూపించిన మార్గదర్శనం, ఆయన ఆలోచనలు ఇమిడింపు చేసిన విధానం చూస్తుంటే ఈ రోజున ఆయన శిష్యులే కావాలని ఒడిసి పట్టుకుని తెలుగుదేశాన్ని నడుపుతున్నారు. నన్ను కూడా ఎమ్మెల్యేగా వెనకుండే నడుపుతున్న కొండపనాయుడు గారి అభిమానులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.